ప్రైజ్ ద లార్డ్. ఒక చిన్న మాట ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. జీవితాన్ని ఎలా ప్రారంభించామన్నది ఎవరికి గుర్తుండకపోవచ్చు, అది పెద్ద అవసరం కాకపోవచ్చు, కానీ ఎలా ముగించామనేది మాత్రం అనేక మంది మీద ప్రభావితాన్ని చూపెడుతుంది. అయితే ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే, ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పాలి. చాలా కాలం క్రితం ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు చనిపోయిన తర్వాత తన కుమారుని కాస్త తన రాజ్యంలో అధికారిగా నిలబెట్టారు. చిన్నోడు, వయసు కూడా పెద్దది కాదు. చిన్న వయసులోనే ఎప్పుడైతే రాజ్యభారం అంతా కూడా ఆ అబ్బాయి మీద పడిందో, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభా, నేను ఎంత చిన్నోడిని, నాకు ఇంత పెద్ద రాజ్యాన్ని నువ్వు నా చేతికి అప్పగించావు. నాకు ఎలా పరిపాలించాలో తెలియదు, నాకేం చేయాలో కూడా అర్థం కాదు. ఏదైనా చిన్న కష్టం వస్తే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో కాబట్టి నాకు సహాయం చేయ ప్రభా అని చెప్పేసి దేవుణ్ణి అడిగాడు. ఎప్పుడైతే దేవుని ఆశ్రయించాడో, దేవుణ్ణి అడిగాడో, దేవుడు అద్భుతమైన విజయాన్ని, జ్ఞానాన్ని, బలాన్ని, శక్తిని ఆ అబ్బాయికి ఇచ్చాడు. ఎంతగా దేవుడు ఇచ్చాడు అని అంటే, ఆ రాజ్యాన్ని అంచెలంచెలుగా దేవుడు విస్తరింప చేయడం మొదలుపెట్టాడు. ఆ రాజ్యం చాలా అభివృద్ధి పొందడం మొదలుపెట్టింది, చాలా విస్తరించింది. చుట్టుపక్కల ఉన్న రాజ్యాల వాళ్ళందరూ కూడా ఈ రాజ్యాన్ని చూసి ఆశ్చర్యపడేటంతలో ఆ రాజ్యం కాస్త విస్తరించిన కొన్ని రోజులకి, రాజ్యాలన్నాక యుద్ధాలు కామనే కదా. ఒక పక్కనున్న రాజు కాస్త ఈ రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చాడు. చాలా ఎక్కువ మందిని తీసుకుని వచ్చాడు. అప్రాక్సిమేట్గా ఒక 10 లక్షల మందిని తీసుకుని వచ్చాడు అనుకుందాం. అంతమందిని తీసుకుని వచ్చాడు. ఈ రాజుగారు కాస్త యుద్ధం చేయాలి. చిన్న రాజ్యం, ఏం చేయాలో కూడా అర్థం కాక సరే అని చెప్పి అక్కడున్న వాళ్ళందరినీ కూడా సిద్ధపరచుకుని యుద్ధానికి బయలుదేరాడు. వెళ్ళిన తర్వాత అక్కడున్న పరిస్థితులన్నీ చూసి రాజుకు భయం వేసింది. ఏం చేయాలో అర్థం కాలే. వెంటనే ఆ యుద్ధ భూమిలో నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, చాలామంది వచ్చారు, నాకు శక్తి సరిపోదు, నాకు ఏం చేయాలో తెలీదు. ఇప్పుడు ఇంతమంది మీద యుద్ధం చేయాలంటే మేము ఏ పాటి వారం, నువ్వు మాకు సహాయం చేయవా అని చెప్పేసి అంటే, దేవుడు ఆ ప్రార్థన ఆలకించి అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు. అతడు చిన్నప్పటి నుంచి ప్రార్థనా పూర్వకంగా ఉన్న విషయాన్ని బట్టి కారణాన్ని బట్టి దేవుడు ఎప్పుడు ప్రార్థన చేసిన ఆలకిస్తూ గొప్ప కార్యాలు చేస్తూనే ఉండేవాడు. ఆ యుద్ధంలో కూడా దేవుడు అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు. ఆశ్చర్యకరమైన రీతిలో యువతలు ఉన్నవాడు, రాజుపక్షంగా ఉన్నవాడు ఎవడు కూడా చనిపోకుండా శత్రువులందరూ కూడా చెల్లాచెదరైపోయారు. దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. దేవుడు మన జీవితంలో ఏదైనా మేలు చేసిన తర్వాత సంథింగ్ మనం ఏదైనా కొనుక్కున్నా, మనం ఏదైనా సంపాదించుకున్నా, మనం కృతజ్ఞత కూడికి పెట్టుకోవడం మనకు అలవాటు కదా. థ్యాంక్స్ గివింగ్ ఎలా చేస్తామో అలాగా రాజ్యంలో ఉండే వాళ్ళందరూ కలిసి అనుకున్నారు, దేవుడు ఎంత గొప్ప విజయాన్ని మనకి ఇచ్చాడు కదా, మనందరము కలిసి ఒక మీటింగ్ పెడదాం, ప్రభువుకి కృతజ్ఞత చెల్లిందాం, ఒక పాస్టర్ గారిని పిలిపించుకుని వాక్యాన్ని చెప్పించుకుందాం అనుకున్నారు. సరే అని చెప్పి వాళ్ళు మీటింగ్ అరేంజ్ చేశారు. ఒక పాస్టర్ గారిని పిలిచారు. ఆ పాస్టర్ గారు వచ్చి ఇలా వాక్యం చెప్తున్నారు. మీరందరూ చాలా నమ్మకంగా ఉండి దేవుని సన్నిధిలో ఎదిగారు. మీ రాజుగారు కూడా చాలా మంచి ప్రార్థనా పరుడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు అద్భుతమైన విజయాన్ని మీకు యుద్ధంలో ఇచ్చాడు. మీరు ఇలా నమ్మకంగా కొనసాగిపోతే ఇంకా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మీరు నమ్మకంగా ఉంటే దేవుడు ఇంకా మేలు చేస్తాడు. మీరు దేవుణ్ణి వదిలేస్తే ఆయన కూడా మిమ్మల్ని శిక్షిస్తాడు, మిమ్మల్ని వదిలేస్తాడు అన్న మాట చెప్తే, వీళ్ళు వెంటనే ఒక తీర్మానానికి వచ్చి రాజ్యం అంతా ఇలా చెప్పడం మొదలుపెట్టారు. లేదయ్యా, మేము బ్రతుకున్నంత కాలము కూడా నమ్మకంగా దేవుని సన్నిధిలో మేము ఎదుగుతాం, మేము వర్ధిల్లుతాను అని చెప్పేసి వెంటనే వాళ్ళు ఒక తీర్మానానికి వచ్చి ఆ మాట ఇచ్చారు దేవునికి. దేవుడు ఆ తీర్మానాన్ని స్థిరపరిచాడు. వాళ్ళని అంచెలంచెలుగా విస్తరింప చేయడం మొదలుపెట్టాడు. ఈ విషయం ఎప్పుడైతే చుట్టుపక్కల ఉన్న రాజ్యాలకు తెలిసిందో, వాళ్ళు కూడా చాలామంది వచ్చి ఈ రాజ్యంలో జాయిన్ అవ్వడం మొదలుపెట్టారు. ఈ రాజ్యంలో కలిసిపోతూ ఉండేవారు, ఈ రాజుగారితో కలుస్తూ ఉండేవారు. కొన్ని సంవత్సరాలు జీవితం చాలా బాగానే సాగిన తర్వాత ఈ రాజుగారు బాగానే పరిపాలిస్తున్న పరిస్థితుల్లో ఒక పక్కన ఇంకొక రాజు కాస్త, శత్రు రాజు కాస్త ఈ రాజుగారి మీదకి చిన్నపాటి గొడవను రేపడం మొదలుపెట్టాడు. చిన్నపాటి యుద్ధం అనలేం కానీ చిన్నపాటి గొడవను రేపాడు. చిన్నపాటి కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఈ రాజుగారు సతమతం అయిపోయాడు. అరే ఏంటి, ఇంతవరకు బాగానే ఉంది, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పేసి అనుకుని పక్కనే మరొక రాజు ఉంటే ఆ రాజుగారి దగ్గర సలహాకి వెళ్ళాడంట. సార్, ఇలాంటి పరిస్థితి వచ్చింది, వాడు మా మీదకి వచ్చాడండి, మాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదంటే ఈ రాజు అన్నాడు, దాందేముందయ్యా, నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు టెన్షన్ ఏం పడకని చెప్పేసి అన్నాడు. సరే సార్, మీరు నాతో వస్తానంటే నాకు అంతకంటే ఇంకేం కావాలండి, రండి వెళ్దామంటే ఈ రాజు అంటున్నాడు, ఈ పక్కనున్న ఆయన, మరి ఇప్పుడు నన్ను సహాయం చేస్తే నాకేమిస్తావు అని చెప్పేసి అంటే, సార్ మీకేం కావాలో చెప్పండి, డబ్బులు కావాలా, బంగారం కావాలా, నేను ఖచ్చితంగా ఇస్తానండి అని చెప్పేసి అన్నాడు. ఆ రాజుతో కొంచెం డీల్ కుదిరింది. కొంచెం బంగారాన్ని, వెండి, డబ్బులు పట్టుకెళ్ళి ఇచ్చాడు. వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళి శత్రు రాజు మీద గొడవకి వెళ్ళి యుద్ధానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ ఇష్యూ అంతా కూడా సెటిల్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఒక పాస్టర్ గారు వచ్చారు రాజుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని. ఏంటి పాస్టర్ గారు చెప్పండి అని చెప్పేసి అంటే, ఏం లేదండి, దేవుడు ఒక మాట చెప్పమన్నాడు మీతోటి. అవునా, చెప్పండి అని చెప్పేసి అంటే, ఇప్పుడు పాస్టర్ గారు ఇలా మాట్లాడుతున్నారు. ఏం లేదయ్యా, చాలా రోజుల క్రితం ఒక యుద్ధం వచ్చింది కదా, ఆ యుద్ధంలో మీరు ప్రార్థన చేశారు, దేవుడు అత్యద్భుతమైన విజయాన్ని మీకు ఇచ్చాడు. మరి ఇప్పుడు ఈ గొడవలో కూడా మీరు ప్రార్థన చేస్తుంటే బాగుండేదేమో, మరి మనుషుల సహాయానికి ఎందుకు వెళ్ళారండి అని చెప్పేసి అడిగితే, వాటి ఆలోచించాడు. తన
తన తప్పు ఎప్పుడైతే బయటపడుతుందని విషయం అర్థమైందో, సాధారణంగా మనుషుల స్వభావం ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా, మన తప్పులు ఎవరన్నా బయటపడితే చాలా కోపం వస్తుంది. అలాగే కోపం వచ్చింది. కోపం వచ్చి, నువ్వు నేనే చేసిందే తప్పు అంటావా, నేను చేసిన పని నువ్వు తప్పని మాట్లాడతావా అని కోపమించి ఈ పాస్టర్ గారిని కాస్త జైల్లో పెట్టేశాడు. ఎప్పుడైతే పాస్టర్ గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టేశారో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా భయం వేసింది. ఆ రాజ్యంలో ఉండే వాళ్ళందరికీ ఒక పాటి భయం వేసింది. రాజుగారికి ఎదురు చెప్తే మా పరిస్థితి కూడా ఎలా ఉంటుందేమని ఆనాటి నుండి రాజుగారికి ఎదురు చెప్పడం మానేశారు. రాజు ఎలా వ్యవహరించినా కూడా వాళ్ళు అలాగే బాధపడుతూనే వాళ్ళు ఉంటూ ఉండేవారు. కొన్ని రోజుల తర్వాత రాజుగారు ఒక రోజున తన అధికారులతో మాట్లాడి, రోజు మనం వేటకి వెళ్దాం, నాకు ఎందుకో వేటకి వెళ్ళాలనిపిస్తుంది అని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత వీళ్ళు ఒక పాటి వేటకి వెళ్ళారు. వెళ్ళొచ్చేటప్పుడు రాజుగారి కాలుకి దెబ్బ తగిలింది. రాజుగారి కాలుకి ఎప్పుడైతే దెబ్బ తగిలిందో చాలామంది డాక్టర్లు వచ్చారు రాజుని చూడడానికి వచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ చేయడానికి వచ్చారు. ఎంతమంది వచ్చి ఎంత ట్రీట్మెంట్ చేస్తున్నా కూడా కాలుకి దెబ్బ తగ్గట్లేదు. ఇన్ఫెక్షన్ కాస్త మెల్లిమెల్లిగా పెరిగిపోతుంది. అలా పెరిగి బాడీ అంతా కూడా కొన్ని రోజులకి ఇన్ఫెక్ట్ అయిపోయిన తర్వాత రాజుగారు కాస్త మంచం పట్టేశాడు. ఏం చేయాలో తెలియట్లే. రకరకాల హాస్పిటల్స్ తీసుకెళ్తున్నారు, డాక్టర్లు వస్తున్నారు, చూస్తున్నారు, కానీ ఎక్కడ కూడా సెటిల్ అవ్వట్లేదు. ఇన్ఫెక్షన్ బాగా పెరిగి ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో బాగా నీరసపడి రాజుగారు కొన్ని రోజులకి చచ్చిపోయాడు. ఈ మాటలన్నీ కూడా ఈ రాజు జీవితాన్ని అంతా కూడా నేను నీకు జ్ఞాపకం చేయడానికి నాకున్న ఉద్దేశం ఒకటే. బైబిల్ ఇలా జ్ఞాపకం చేస్తుంది. రాజు పేరు ఆసా. దినవృత్తాంతాల 2వ గ్రంథం 14, 15, 16 అధ్యాయాల్లో నేను ఇప్పటి వరకు చెప్పిన మాటలన్నీ కూడా మీరు స్పష్టంగా చూడొచ్చు. ఈ సంగతులు జ్ఞాపకం చేస్తున్నప్పుడు రాజు దగ్గర నుంచి మనం అనేకమైన పాఠాలు నేర్చుకోవచ్చు. ఆరంభంలో దేవుని సన్నిధిలో నమ్మకంగా వర్ధిల్లాడు. చాలా కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో యథార్థంగా కొనసాగిపోతూ ప్రతి విషయానికి దేవుని మీద ఆధారపడి విజయాన్ని సంపాదించుకున్నాడు. కానీ కొద్దిపాటి సీనియారిటీ వచ్చింది. వర్ధిల్లాడు, ఆత్మీయంగా ఎదిగిన తర్వాత కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఇప్పుడు దేవుని ఆశ్రయించడం మానేసి మనుషుల దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఈ సంగతి నీకు ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, మనలో చాలామంది పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. ప్రభువు నమ్మిన కొత్తలో దేవుని మందిరం అంటే ఆసక్తి ఉంటుంది, దేవుని సన్నిధి అంటే ఆసక్తి ఉంటుంది. ప్రతి విషయానికి దేవుని మీద ఆధారపడి దేవుని కృపలో మనం కొనసాగుతుంటాం. కానీ ఆధ్యాత్మికంగా కొంచెం సీనియారిటీ వచ్చిన తర్వాత, ఎదిగిన తర్వాత, వర్ధిల్లిన తర్వాత అదే నమ్మకం, అదే పరిస్థితి మనుషుల మీద కొన్నిసార్లు మనకి షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. ప్రభువును సంతోషపెట్టే వాళ్ళం కాస్త మనుషులను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేసే పరిస్థితి, ప్రభువు మీద ఆధారపడే వాళ్ళం కాస్త మనుషుల మీద ఆధారపడే పరిస్థితికి వెళ్ళిపోతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్నప్పుడు గుర్తుపెట్టుకో, గ్రహించు. ఒకవేళ మునుపున్న ప్రార్థనా జీవితం, మునుపున్న బాధ్యత, మునుపున్న వాక్య ధ్యానం ఈరోజు కనుక నువ్వు మెల్లిమెల్లిగా కోల్పోతూ లోక సంబంధమైన విషయాల్లోనికి నువ్వు ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటే, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు కదా, ఒకప్పుడు నీకున్న ఆసక్తి ఇప్పుడు లేదు, ఒకప్పుడు నీకున్న ప్రార్థనా జీవితం ఇక్కడ లేదు, ఒకప్పుడు నీకున్న బాధ్యత ఇప్పుడు లేదు, ఒకప్పుడు నీకున్న పరిశుద్ధత ఇప్పుడు నువ్వు కాపాడుకోలేకపోతున్నావు. మనుషులు అంటున్నారు, పని అంటున్నారు, పరిస్థితులు అంటున్నారు, టైం ఉండట్లేదు అంటున్నారు, ఖాళీ ఉండట్లేదు అంటున్నారు. ఏ కారణం మీద నువ్వు చెప్పినప్పటికీ ప్రభు నీతో మరలా మాట్లాడుతూ ఒకసారి హెచ్చరిస్తూ నీతో మాట్లాడుతున్నాడు. అది నీకేమాత్రము కూడా క్షేమం కాదు, అది నీకేమాత్రము కూడా సరైంది కాదు. రెండవసారి ఒక పాస్టర్ గారు వచ్చి రాజుగారితో మాట్లాడుతూ ఇలా చెప్తున్నాడు, ఒకప్పుడు మీరు ఉన్నట్లుగా ఎందుకు ఇప్పుడు లేరంటే కోపం వచ్చింది. ఈరోజు నీ పరిస్థితి కూడా అదే అయితే కోపం తెచ్చుకోవద్దు. దేవుని సన్నిధిలో ఒకసారి పశ్చాత్తాపడి ఒప్పుకుందాం. ఒకసారి మనల్ని మనం దేవుని సన్నిధిలో కట్టుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు సరిచేసే పద్ధతి ఎలా ఉంటుందంటే, ఆయన హెచ్చరించి సరిచేశాడు, లేదు విననప్పుడు దేవుడు శ్రమను అనుమతించి సరిచేశాడు, జబ్బును అనుమతించి సరిచేయడానికి ప్రయత్నం చేశాడు. దేవుడు గద్దించాడు, రాజుగారు వినలే. శ్రమలు అనుమతించాడు, రాజుగారు వినలే. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో రాజుగారు అలా ఉండిపోయి దేవుని సన్నిధికి వచ్చి కనీసం పశ్చాత్తాపడకపోతే దేవుడు మరణానికి అనుమతించేశాడు. గ్రహించు, దేవుడు హెచ్చరిస్తాడు, వినకపోతే శ్రమను అనుమతిస్తాడు. దానికి కూడా నువ్వు వినకపోతే దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. ఆ పరిస్థితికి గనక నువ్వు వెళ్ళిపోయే స్థాయికి నువ్వు వచ్చేసేవేమో. చాలాసార్లు నిన్ను గద్దించాడు, చాలాసార్లు శ్రమల ద్వారా నన్ను హెచ్చరించాడు. ఇదిగో దేవుడు మరలా నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు గనక నిన్ను నువ్వు సరి చేసుకుంటే మంచిది. లేని పరిస్థితిలో దేవుడు విడిచిపెట్టేస్తే దానికంటే దారుణమైన పరిస్థితి ఇంకోటి ఉండదు. ఆశ జీవితం మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. ప్రారంభంలో ఆత్మీయంగా ప్రారంభించాడు, కానీ ఆఖరికి వచ్చేసరికి ఆత్మీయత కోల్పోయాడు, దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు, మనుషులతో ఉండే బంధాన్ని, ప్రేమని కోల్పోయాడు. ఈరోజు నీ పరిస్థితి మొదట్లో ఎలా ఉందని నేను అడగట్లే. ఈరోజు ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందో ఆలోచించు. ఒకవేళ అది దేవునికి దగ్గరగా లేకపోతే సరి చేసుకుందాం, దేవుడిచ్చే కృపను పొందుకుందాం, దేవుని కృపలో ఆయన రాకడ కొరకు సిద్ధపడి ముందుకెళ్దాం.